నమస్కారం అండి. నేను డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ కోగంటి, సీనియర్ సర్జికల్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనో హాస్పిటల్స్ కొంపల్లి అండి. మనం ఈరోజు కొన్ని కామన్గా సర్జికల్ పేషెంట్స్ ఏదైతే ఓపీలో మేము చూస్తూ ఉంటామో వాటి గురించి మీతో డిస్కస్ చేస్తానండి. సో ఫస్ట్గా కామన్గా ఈ డయాబెటిక్స్లో మనకి ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వాటి సమస్యల గురించి ప్రాపర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత మనం ఫుట్వేర్ ఎలాంటిది వాడాల్సి వస్తుంది ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో, దాని గురించి మాట్లాడదామండి. సో ఈరోజు మనం డయాబెటిక్ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడతామండి. సో ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. As per WHO, by 2025 almost 400 million diabetic patients. దాంట్లో కూడా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ద వరల్డ్. సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక 15% పేషెంట్స్ దే విజిట్ ద సర్జికల్ ఓపీస్ రిలేటింగ్ టు దేర్ ఫుడ్ ప్రాబ్లమ్స్. సో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో వీళ్ళకి ఏంటంటే రక్త సరఫరా న్యూరోపతి వలన కానీ, తర్వాత బ్లడ్ వెజల్స్ హార్డెన్ అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గడం కానీ, షుగర్స్ ఎక్కువ ఉండడం వలన ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫుడ్ రిలేటెడ్ అల్సర్స్, తర్వాత అవి సివియర్ కాంప్లికేట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి కాలుకి సెల్యులైటిస్ అంటాము. సో అది ఇంకా సివియర్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో కూడా ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. గ్యాంగ్రీన్ ఇలాంటి వాటితో ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కామన్గా వీళ్ళు షుగర్స్ స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు HbA1c అంటాం, ప్రీవియస్ 3 months షుగర్ టెస్ట్ చేస్తాము. సో అది లెస్ దెన్ 7 మెయింటైన్ చేసుకుంటూ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెస్ దెన్ 180 మేనేజ్ చేసుకుంటూ స్ట్రిక్ట్గా షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే న్యూరోపతి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ pathology leading to the foot ulcers. సో క్యాలస్ అంటాం, స్కిన్ హార్డెన్ అయిపోయి పుండులాగా ఏర్పడడం, తర్వాత స్కిన్ డ్రై అవ్వడము. సో వాటి వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యి కార్న్స్ ఇలాంటివి అయ్యి బునియన్స్, ఫుట్ డిఫార్మిటీస్ కూడా, స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఈవెన్ దాంతోపాటు వాళ్ళకి కంటి చూపు ఇబ్బందులు ఉండడం, ఇలాంటి వల్ల కూడా పడి దెబ్బలు తగిలించుకోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో మనం ఏంటంటే ఈ షుగర్స్ కంట్రోల్ చేసుకుంటూ దాంతోపాటు ఫుడ్ కేర్ కూడా ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో డైలీ పేషెంట్ తను స్వతహా కాళ్ళలో కొత్త చేంజెస్ ఏమైనా ఉన్నాయి మిర్రర్ పెట్టుకుని కింద పాదం కింద కానీ పై కానీ సైడ్స్ కానీ ఏమైనా కొత్త కలర్ చేంజెస్ కానీ, ఏమైనా ప్యాచెస్ కానీ అలాంటివి కానీ, ఏమైనా బ్లిస్టర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉండడం కానీ నోటీస్ చేసుకుని ఏమైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉండాలి. అంటే అది ఇంకా అగ్రివేట్ అవ్వకుండా గ్యాంగ్రీన్ లాగా కానీ సివియర్ ఇన్ఫెక్షన్ లాగా మారి అది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వచ్చేంత వరకు మనం ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. సో వీళ్ళల్లో ఏంటంటే కాళ్ళు డ్రైగా ఉండడం, దానికోసం మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్ అలాంటిది అప్లై చేసుకోవడము. సో కాళ్ళు ఎక్కువసేపు నానపకోకుండా ఉండాలి. బిట్వీన్ ద టోస్ కూడా ఎక్కువ తేమ వలన కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. నెయిల్స్ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఏమైనా చిన్న చిన్న ఆనలు అంటాం, కార్న్స్ అంటాం, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు డాక్టర్ ఎక్స్పర్ట్తోనే ఆ కార్న్స్ ఎక్సిషన్స్ అలాంటివి చేసుకోవాలి. మీరు మీకు తోచినట్టు చేయడం అంత మంచిది కాదు. తర్వాత కాళ్ళలో ఏమైనా కొత్త మార్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫుట్వేర్ కూడా దాని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఫుట్వేర్ కూడా ప్రాపర్ ఫుట్వేర్ ఉండాలి. మరీ టైట్ ఉంటే షూ బైట్, అల్సర్స్ అయ్యాయి, ఇన్ఫెక్షన్ అవ్వడము. మరీ లూజ్ ఉన్నా కూడా కాళ్ళు బెనకడం, అబ్నార్మల్ గెయిట్ ఉండి పడిపోవడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్ ఫుట్వేర్ కూడా ఒక పర్టికులర్ టైంలో మనకి కాళ్ళు ఒక సాయంత్రం పూట, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆ టైంలో కొంచెం కాళ్ళు కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. ఆ టైంలో మనం ప్రాపర్ కొత్త ఎప్పుడైనా కానీ ఫుట్వేర్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా పాత ఫుట్వేర్ సైజే తీసుకోకుండా మెజర్మెంట్ తీసుకుని కొత్త ఫుట్వేర్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. యూజువల్గా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళి పర్చేస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఫుట్ సైజ్ కొంచెం
కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పటికైనా కానీ 2 కాళ్ళు ట్రై చేసి ఏదైతే సైజ్ పెద్దగా ఉంటుందో ఆ సైజు మనం తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా సైజ్ మెజర్ చేసేటప్పుడు పాదం నుంచుని పాదం సైజు ఆ సైజు పర్టికులర్ సైజు ఒకవేళ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒకటి పెద్ద సైజు ఉంటుందో ఆ ఫుట్వేర్ తీసుకోవాలి. సో దాని తర్వాత కొన్ని పర్టికులర్ మెజర్మెంట్స్ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. టోస్కి ముందు ఒక 1/2 ఇంచ్ కొంచెం ముందు గ్యాప్ ఇవ్వడము, తర్వాత హీల్ వెనకల 1/8 ఇంచ్ గ్యాప్ ఉండడము, తర్వాత సోల్ కూడా 1.5 ఇంచ్ కంటే ఎక్కువ ఉండకోకుండా స్టిఫ్గా ఉన్న సోల్ తీసుకోవాలి. తర్వాత మన ఫుట్ ఆర్చ్ అంటాం, దాన్ని కూడా వెల్ కుషన్డ్ సపోర్ట్ ఇచ్చి, తర్వాత మన గ్రేట్ టో దగ్గర కూడా మూమెంట్కి ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు, తర్వాత ముందు టోస్ కూడా అడిక్వేట్ స్పేస్ ఉండాలి. అంటే వైడ్ టో బాక్స్ అంటాం, అంటే నారో పాయింటెడ్ షూస్ అన్ని అవాయిడ్ చేయాలి. నారో పాయింటెడ్ షూస్ ఉంటే మనకి ఒకదాని మీద ఒకటి టో ఎక్కడం వలన మనకి ఇన్ గ్రోయింగ్ టో నెయిల్స్ కానీ క్యాలెస్లు కానీ ఇలాంటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని సో ప్రాపర్గా మిగతా టైం అప్పుడు కూడా ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళినప్పుడు మీరు బేర్ ఫుట్తో వెళ్ళకుండా ఏదో టెంపుల్ సాక్స్ కానీ ఏదో ఒక సాక్స్ కానీ వాడడము. ఎండాకాలంలో ఎస్పెషల్లీ ఎందుకంటే స్పర్శ ఉండదు కాబట్టి మీరు బేర్ ఫుట్లో వెళ్తే మీకు కాళ్ళు బొబ్బల్లాగా ఏర్పడి అవి ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ చలికాలంలో ఎవరైతే చలి ప్రదేశాల్లో ఉంటారో బేర్ ఫుట్ వెళ్తే ఇది చలి వలన కూడా పాదాలు గ్యాంగ్రీన్ రావడము, దానివల్ల ఇబ్బందులు రావడము అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో సాక్స్ షూ వేసుకుని బయటికి కంపల్సరీగా వెళ్ళాలి. వీలైనంత వరకు ఇంట్లో కూడా మీరు షూ వేసుకుని వెళ్తూ ఉండాలి. తర్వాత ప్రతిసారి మరి మీరు షూ వేసుకునేటప్పుడు మీరు షూ లోపల ఏమన్నా ఫారిన్ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఎక్కడన్నా స్టిచెస్ ఉన్న చోట అదేమన్నా స్టిచెస్ ఓపెన్ అయ్యి లేకపోతే షూ బయట అవడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి. ఇవి కొన్ని జాగ్రత్తలు ఫుట్వేర్ గురించి ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో కాంప్లికేట్ అవ్వకుండా ఫర్దర్గా ప్రాబ్లమ్ అగ్రివేట్ అయ్యి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు.